సో లివర్ సేఫ్గా ఉండడం, రీయూజ్డ్ ఆయిల్స్ వాడకపోవడం అండ్ సాధ్యమైనంత వరకు బాయిల్డ్ పార్ బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోవడం ఈ సీజన్లో ఉత్తమం అని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా మేమైతే మా దగ్గర యాంటీ ఆక్సిటీని ప్రమోట్ చేస్తూ ఉంటాము. ఒక్కసారి చెప్పండి యాంటీ ఆక్సిడెంట్, ఎందుకంటే ఈ టీలు చాలా మంచి చేస్తాయని విన్నాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూశాను నేను, ఒక పెద్ద జగ్గులో మీరు అన్ని నానపెట్టి పెడతారు. యా. సో యాంటీ ఆక్సిడీ అంటే మనకి మన స్పైసెస్ని అన్నిటినీ కరెక్ట్గా కనుక వాడగలిగితే మన ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఎందుకనంటే మనం ఇంట్లో వాడే స్పైసెస్, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, వీటన్నిటిలోనూ గసగసాలు, వీటన్నిటిలోనూ మనకు కావాల్సిన సెలీనియం లాంటివి కానీ, ఇట్లాంటి మైక్రోన్యూట్రియంట్స్, మెగ్నీషియం లాంటివి, ఇవన్నీ కూడా మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇది ఇమ్యూనిటీ బూస్టింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనమాట. ధనియాలు, నట్మెగ్ వేస్తాము, చెక్క ఉంటుంది, గసగసాలు ఉంటుంది, సొంటి, జీలకర్ర, సో ఇట్లాంటి కొన్ని స్పైసెస్ తోటి, అండ్ సాఫ్రాన్ని కూడా యూజ్ చేస్తాము. ఎందుకంటే సాఫ్రాన్ మన బాడీకి చాలా మంచిది. పసుపు ఉంటుంది దీంట్లో. సో వీటన్నిటితోటి కలిపి మనము చేయడం జరుగుతుంది, అలాంగ్ విత్ పెప్పర్. దాంతో కూడా తోక మిరియాలని దొరుకుతున్నాయి. సో ఆ తోక మిరియాలు కూడా వీటిలో కలపడం వల్ల ఇంకా బెటర్ బెనిఫిట్ ఉంటుంది.